మొన్న 24వ తారీఖున ఏదైతే ఇక్కడ ఘటన జరిగిందో దాన్ని మనము సీరియస్గా పరిగణించడం జరిగింది. దాంట్లో మనము ఇంతవరకు ఇరు వర్గాల వారు ఇచ్చినటువంటి కంప్లైంట్స్ మేరకు మనకి అందిన సమాచారం మేరకు పోలీస్ స్టేషన్లో అందినటువంటి సమాచారం మేరకు గాను క్రిమినల్ కేసులు నమోదు చేయడం జరిగింది. దాంట్లో కొన్ని SC/ST కేసులు ఉన్నాయి, కొన్ని 307 కేసులు ఉన్నాయి. ఏదేమైనప్పటికీ కాగ్నిజబుల్ అఫెన్స్ రిపోర్ట్ అయిన తర్వాత, ప్రాథమిక సమాచారం రిపోర్ట్ అయిన తర్వాత కేసులు కట్టడం జరిగింది. ఇప్పుడు దాని మీద ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్లు అందరూ కూడా ఇన్వెస్టిగేషన్ని చాలా వేగవంతంగా చేస్తున్నారు. అదేవిధంగా ఈ యొక్క లా అండ్ ఆర్డర్ ఇష్యూ ఏదైతే ఎరప్ట్ అయిందో దాన్ని ఇక్కడ ఉన్నటువంటి తాడిపత్రి DSP గారు చైతన్య మరియు అదే రోజున ఇక్కడ ఉన్నటువంటి SI ప్రదీప్ కుమారు వారి సిబ్బంది వీళ్ళందరూ కూడా చాలా చక్కగా అదుపులోకి తీసుకొచ్చి ఇక్కడ పరిస్థితిని అదుపులోకి తీసుకురావడం జరిగింది ఉన్నటువంటి ఫోర్స్ తోటి చేసుకుని. అంతేకాకుండా ఇన్సిడెంట్ జరిగిన తర్వాత అది ఫర్దర్ అగ్రివేట్ కాకుండా కూడా చాలా చర్యలు సకాలంలో తీసుకోవడం జరిగింది. ఏదేమైనప్పటికీ ఇందులో ఎవరైతే చట్టాన్ని అతిక్రమించారో వారందరి మీద కూడా మనము కఠిన చర్యలు తీసుకోబోతున్నాము. లా అండ్ ఆర్డర్ని ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా లా అండ్ ఆర్డర్కి ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసే వారిని మనం ఉపేక్షించేది ఉండదు. దీంట్లో మేము ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా రాజీ పడతాం. ఓకే, ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? యూట్యూబ్ ఛానల్స్ కానివ్వండి, సోషల్ మీడియాస్ కానివ్వండి, ఫేస్బుక్లో కానివ్వండి, ట్విట్టర్లో కానివ్వండి, ఎవరికి నోటుకు వచ్చింది వాళ్ళు పెడుతూ ఉంటున్నారు. అటువంటి మెసేజ్లు, ట్వీట్లు, సమాచారాన్ని సోషల్ మీడియాస్లో వేరు ప్లాట్ఫామ్స్లో షేర్ చేయడం వల్ల ఇవన్నీ లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్స్ని తీసుకొచ్చే పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. సో దీని అంతటినీ కూడా ఓవరాల్గా ఒక లా అండ్ ఆర్డర్ కాకుండా ఇది ఒక పబ్లిక్ ఆర్డర్ని డిస్టర్బ్ చేసే పరిస్థితులు కూడా క్రియేట్ అవుతాయి. సో అటువంటి వారి మీద కూడా మనము అవసరమైతే ఆల్రెడీ ఈ సందర్భంలో కూడా మనము క్రిమినల్ కేసు నమోదు చేయడం జరిగింది. సోషల్ మీడియా పోస్ట్లో సర్క్యులేట్ చేసి ఈ ఇన్సిడెంట్స్కి స్పార్క్ ఇవ్వడానికి చేసిన వాళ్ళ మీద కూడా చేయడం జరిగింది. వాళ్ళ మీద కూడా మనము కఠిన చర్యలు తీసుకుంటున్నాము. ఎవరైనా సరే చట్టాన్ని అతిక్రమించిన, లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ని క్రియేట్ చేసిన వారి మీద PD యాక్టులు పెట్టడానికి కూడా మనం వెనకాడమని చెప్పి తెలియజేస్తున్నాను. ఇదే జిల్లాలో మనము గత 1.5 yearగా సుమారు 9 మందిని PD యాక్ట్లో పంపించడం జరిగింది. అలాగే ఒకరిని ఎక్స్పెరిమెంట్ కూడా చేయడం జరిగింది. వీటన్నిటిని కూడా గమనించాలి. ఇక్కడ ఈ ఇష్యూస్ క్రియేట్ చేసే వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఈ యొక్క లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ని క్రియేట్ చేసే వాళ్ళని టాలరేట్ చేయటం సార్ ఫుల్ స్వింగ్లో నడుస్తుంది. మనం అన్ని ఆధారాలు కూడా కలెక్ట్ చేస్తున్నాము. దాని ఆధారాలన్నీ పెట్టుకుని ఖచ్చితంగా అరెస్ట్ చేస్తాం. ఫ్యూచర్లో మళ్ళీ తాడిపత్రుల్లో కనుక గొడవ జరిగితే గొడవ అనేది ఇక్కడ జరగకూడదని చెప్పేసి ఎవరైతే ట్రబుల్ మాంగర్స్ ఉన్నారో వాళ్ళు దేవుడికి మొక్కుకునే పరిస్థితి కూడా తీసుకొస్తాం. మేము ఇంకా కొన్ని రోజుల పాటు అది కంటిన్యూ అవుతాం. ప్రభాకర్ రెడ్డి పోలీస్ FIR అనేది ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిసీవ్డ్, అంటే ప్రాథమిక సమాచారం రిసీవ్డ్. అది పోలీసులకి మనకి ఆరోపణలో వచ్చింది కాబట్టి దాన్ని ప్రాథమిక సమాచారంగా పరిగణించుకుంటూ దాని మీద మనం FIR కట్టడం జరిగింది. అందుకని సమాచారం అంతా ఇచ్చి మళ్ళీ సుమోటుగా తీసుకొని కేసు కట్టడం అనేది ఇట్స్ నాట్ లాజికల్లీ సౌండ్ అనమాట. ఇట్స్ ఇల్లాజికల్ థింగ్. మనకు అంతా కంప్లైంట్ అంతా ఇచ్చి మళ్ళీ చిన్నది పెట్టడం వల్ల దట్స్ నాట్ కరెక్ట్ థింగ్. సో దాన్నే మనం ప్రాథమిక సమాచారంగా పరిగణించి వాటి మీద FIR కట్టడం జరిగింది.